అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న 61సారి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి రేవంత్ అన్న అటెండ్ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి లీడర్లు, టీపీసీసీ అధ్యక్షులు, మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీడరు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ రాష్ట్రాలలో ఉన్నటువంటి అధ్యక్షులు అందరూ కూడా హాజరైనారు. చాలామంది లీడర్లు ఆ మీటింగ్ పోయినారు. ఆ మీటింగ్లో చాలామంది పాల్గొన్నారు. ఇక ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి సమావేశం నడిచింది. ఆ సమావేశానికి మన రేవంత్ అన్న పోయిండు. మన రేవంత్ అన్న దిగిండు. ఇక నడుచుకుంటూ పోతున్నాడు. రేవంత్ అన్నను ఒకళ్ళు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. రేవంత్ అన్న మీటింగ్లో అందరితో పాటు కలిసిపోయిండు. రేవంత్ అన్నకి నమస్తే పెట్టేటోళ్ళు నమస్తే పెట్టిర్రు. దాదాపు రేవంత్ అన్న ఢిల్లీకి 61సారి పోయిండు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఏదైనా తెలియనటువంటి ఒక ఆఫీస్కి పోతా, నాకు ఎవ్వరు తెలియదు ఆ ఆఫీస్లో, నేను పోతా, పోయి ఒక్కళ్ళని పరిచయం చేసుకుంటా. ఆ ఒక్కళ్ళతో ఇద్దరు పరిచయం అవుతారు, ముగ్గురు పరిచయం అవుతారు, ఆఫీస్లో ఉన్న వాళ్ళు సగం మంది పరిచయం అవుతారు. ఒక్కసారి పోతే కొంతమంది పరిచయం అవుతారు, రెండోసారి పోతే ఇంకొంతమంది, మూడోసారి పోతే చాలామంది, నాలుగోసారి పోతే అందరు పరిచయం అవుతారు, ఐదోసారి పోతే ఆటోమేటిక్ వాళ్ళే మనకు నమస్తే పెడతారు, మనం వాళ్ళకి నమస్తే పెడతాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, రేవంత్ అన్న 61సార్లు ఢిల్లీకి పోయినా కూడా రేవంత్ అన్న గుర్తుపట్టేటోళ్ళు లేరు. మనం ఏదన్నా ఆఫీసు పోతే 2-3 సార్లు వచ్చిందంటే, అన్న మీ పేరు తిరుపతి కదా, మీ పేరు అశోక్ కదా, మానే వచ్చిరన్న, మంచిగానే వస్తురుగా మా ఆఫీస్కి అంటే ఇట్లా మాట్లాడతారు కదా. రేవంత్ అన్న 61సార్లు ఢిల్లీకి పోయినా కూడా రేవంత్ అన్న అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఇంకా రేవంత్ అన్న ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లు, మీడియాతో మాట్లాడము, ఇవన్నీ చేస్తాడు రేవంత్ అన్న. కానీ రేవంత్ అన్నను గుర్తుపట్టే సిచ్యువేషన్ లేదు. అల్లు అర్జును రేవంత్ అన్న పేరు మర్చిపోయాడు అని చెప్పి అల్లు అర్జున్ జైల్లో పెట్టిన ఒక పెద్ద చర్చ నడిచింది. సరే, తొక్కిసలాటలో ఘటన జరిగింది సంధ్యా థియేటర్ దగ్గర. ఆ అంశాన్ని బేస్ చేసుకొని కూడా అల్లు అర్జున్ని లోపడేసినారు. కానీ కేవలం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి కుట్ర పెట్టుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా నడిచింది. మరి ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వీడియో తీసేటటువంటి కెమెరామెన్లు రేవంత్ అన్న ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటటువంటి అట్లా కూడా గుర్తులేదు వాళ్ళకు. ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్టులకు. మరి ఇక రేవంత్ అన్న ఢిల్లీకి ఎందుకు పోతున్నట్టు? 61సార్లు పోయిండు ఢిల్లీకి. మన దగ్గరికి ఎవరైనా వచ్చిర్రు అంటే, మన దగ్గరికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా వచ్చిర్రు అంటే, మనం ఒక్కసారి 2 సార్లు వస్తే గట్టిగా గుర్తుపెట్టుకుంటాం. అరే పలాని రాష్ట్రం నుండి వచ్చిండు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అనుకుంటాం. ఇప్పుడు సిద్ధరామయ్య వచ్చిండు అనుకో, కర్ణాటక నుండి, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి. డీకే శివకుమార్ వస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి. మనకు తెలుసు కదా, పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రులు మనకు తెలుసు. కానీ రేవంత్ అన్న ఢిల్లీకి పోతే, ఇక మీకు వీడియో చూపిస్తా, మీరు చూడుర్రి. 61సార్లు రేవంత్ అన్న ఢిల్లీ పోయిండు. ఇక సిడబ్ల్యూసి మీటింగ్ పోతే ఆయన కథ చూడుర్రి ఎంత ఘోరంగా ఉందో. నవ్వుకుంటారు జనాలు. ఏమైందన్నా, ఏంది ఇక్కడ కథ, ఇది ఎక్కడ కథ, నువ్వు ఢిల్లీకి గిన్నిసార్లు పోతున్నావు, నీ పేరు యాది కొత్తలేదు వాళ్ళకని చెప్పి. ఇంకా రేవంత్ అన్న వీడియోలు, ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో కూడా మీకు చూపిస్తారు. 2-3 చూడుర్రి. ఫస్ట్ చూడుర్రి. ఇటుకెళ్ళి పోదాం అనుకుంటే అటు సార్ ఓడు, ఇటు కాదు అటుకెళ్ళి ఓరి అని చెప్పి రేవంత్ అని అన్నారు, అన్నట్టు పోతుంది. బాగా అర్థం చేసుకోరు. వినరా? ఏ డిప్యూటీ సీఎం అయినా మళ్ళీ పెట్టాలా? ఏ డిప్యూటీ సీఎం అయినా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్, ఏ డిప్యూటీ సీఎం అయినా బట్టన డిప్యూటీ సీఎం తెలంగాణకు, ముఖ్యమంత్రి ఏమో రేవంత్ అన్న, రేవంత్ అన్నను డిప్యూటీ సీఎం అనుకుంటున్నారు ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా వాళ్ళు. ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కొన్ని, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు, అక్కడ ఉన్నటువంటి కెమెరా జర్నలిస్టులు 61సారి రేవంత్ అన్న ఢిల్లీకి పోయినా కూడా రేవంత్ అన్నను గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఏ డిప్యూటీ సీఎం అయినా ఓ అని అంటున్నారు. 61సారి పోయింది ఢిల్లీకి. ఏం చెప్పాలి? ఢిల్లీలో గుర్తుపట్టే పరిస్థితి లేదు రేవంత్ అన్న. అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళే రేవంత్ అన్నను డిప్యూటీ సీఎం అయినా అంటున్నారు. వినబడ్డది కన్నా క్లియర్గా. ఇంకేం చెప్తాం? మరి అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అన్నారా,
లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అన్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారా అనేది క్వశ్చన్ మార్కే. కానీ ఆ వీడియో తీస్తున్న వాళ్ళే అన్నారేమో అనేది ఒక పెద్ద చర్చ, అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు అన్నారేమో అనేది ఒక చర్చ. సరే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలవాలని రూల్ లేదు, కానీ 2-3 రాష్ట్రాలలోనే కదా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. 2-3 రాష్ట్రాలే. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం 61 సారి ఢిల్లీకి పోయిండు. ఒక్కసారి 2 సార్లు ఢిల్లీ పోయినా అంటే సలహాలు మర్చిపోయారంటే ఓకే, 61 సారి ఢిల్లీ పోయినా కూడా 10-15 సార్లు మీటింగ్లు పెడుతుంది, 10-15 సార్లు ఏది జంతర్ మంతర్లో కూడా మీటింగ్ పెడుతుంది, తర్వాత ప్రెస్ మీట్లు ఢిల్లీలో, తర్వాత ఢిల్లీలో చిట్ చాట్లు, ఇవన్నీ జర్నలిస్టులకు తెలవంగా కూడా రేవంత్ రెడ్డిని ఇంకా డిప్యూటీ సీఎం అయినా ఓ తెలంగాణకు అంటుర్రు. ఏం చెప్పాలి ఇక? ఇంకేమైనా అంటేనేమో కేసీఆర్ నన్ను ముఖ్యమంత్రి లెక్క చూస్తలేడు అని చెప్పి రేవంత్ అన్న అంటాడు. మరి వాళ్ళే చూస్తలేరు ముఖ్యమంత్రి, కేసీఆర్ ఏం చూస్తాడు? ఇంకొక వీడియో మీకు చూపిస్తే ఇక చూడుర్రి. ఇగో ఈ వీడియో చూడుర్రి. రేవంత్ అన్న, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వాళ్ళందరూ ఉన్నారు. ఇక రేవంత్ అన్న ఇక చూడుర్రి, ఇక వాళ్ళ వెనకాలనే అన్నను ఎవరు పలకలిత్తలేరు, అన్నతో ఎవరు మాట్లాడతలేరు, అన్ననే నవ్వుడు, అన్ననే మాట్లాడు. ఇప్పుడు ఏంది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెనకాల నేనున్నా, నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్లోజ్, నన్ను మంత్రులు ఏమనొద్దు, నా ముఖ్యమంత్రి పదవి ఎటు పోదు, మళ్ళా 5 సంవత్సరాలు నేనే సీఎం, వాళ్ళకి నేను చాలా దగ్గర, మీరు అనుకుంటున్నట్టు రాహుల్ గాంధీకి మాకేం గ్యాప్ రాలేదు అని చెప్పి ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమో ఎంత జూమ్ చేసి చూడు. రేవంత్ రెడ్డిని మాత్రమే, రేవంత్ రెడ్డే కనబడతాడు అంతే. చూడు ఇక కథ ఎట్లుందో ఆ వీడియోలల్లా, ఫోటోలల్లా. రేవంత్ అన్న ఇక గిట్లుంటుంది అన్నట్టు ఇక మన రేవంత్ అన్న కథ. అయితే ఇప్పుడు నేను ఢిల్లీలో అందరితో మంచిగా ఉన్నా, అందరు నాతో మంచిగా ఉన్నారు, నాకు ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న చెప్పుకోవడానికి ఇది ఒక కథ అన్నట్టు. నేను క్లియర్గా ఏమంటున్నా, రేవంత్ అన్న దగ్గర 61 సారి ఢిల్లీకి పోయిండండి. 61 సారి ఢిల్లీకి పోతే 61 సారి పోయినటువంటి మనిషినే గుర్తుపడతలేడు అంటే ఏం చెప్తాం ఇంకా? మనం ఏమనుకుంటాం, ఢిల్లీలో రేవంత్ అన్న మస్తు పతారు ఉంటుంది, ఎవరు పోయినా గుర్తుపడతారు రేవంత్ అన్నను. అన్న 61 సారి ఢిల్లీ పోయినంటే మామూలు విషయమా అని మనం. మరి అన్న ఢిల్లీకి పోయి ఎవరిని కలుస్తుండో, ఏం చేస్తుండో, ఏ పెట్టుబడులు తెస్తుండో, ఏ అప్పులు చేస్తుండో, ఏ అధిష్టానం దగ్గర పోతుండో, ఇదంతా క్వశ్చన్ మార్క్ అన్నట్టే కదా. ఏం చెప్తాం? ఈ విధమైనటువంటి కథ నడుస్తున్నది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి అంశం. ఇక వాళ్ళ వెనకాల తిరుగుడు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోతా ఉంటే వెనకాల అందరూ చూస్తుర్రా ఎట్లా, నేను వాళ్ళ వెనకాలనే ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు, ఇప్పుడు నేను వాళ్ళకి చాలా క్లోజ్ ఉన్నా, నాకు ఎక్కడే గ్యాప్ రాలేదు, నేను అంతా కలిసే ఉన్న వాళ్ళతోటి, నాకేం ఇబ్బంది లేదు అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న కథ. 60 సార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి 60 సార్ల, ఒక్కసారి 2 సార్లు వేయరంటే గుర్తుపట్టకపోతే ఏమో. ఇప్పుడు ఆ ఢిల్లీ నుండి ఎవరైనా ఒక లీడరు 10 సార్లు తెలంగాణకు పోతే ఉత్తగానే గుర్తుపడతాం మనం, ఉత్తగానే మళ్ళీ వచ్చిండా అని అంటాం మనం. రేవంత్ అన్న 60 సార్లు వేయలే కూడా రేవంత్ అన్న పేరు గుర్తుపట్టే పరిస్థితి లేదు. మీరే బాగా ఆలోచించుర్రి. నేను ఒక 10 సార్ల మీ ఇంటికి వచ్చింది అనుకో, ఒక్క 10 సార్లు 3 సార్లు మీ ఇంటికి వస్తే మీ ఊరోళ్ళు అందరూ పరిచయం అయితే నేను మీ ఇంటికాడికి వచ్చిన కారా ఊరితోటే తిరుపతి వచ్చిండా అని అంటారు వాళ్ళే. మరి మనం రేవంత్ అన్న 60 సార్లు ఢిల్లీ పోయినా ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళు గుర్తుపట్టే పరిస్థితి లేదు, డిప్యూటీ సీఎం అంటారు. ఇంకా నయం డిప్యూటీ సీఎం అని అయితే అన్నారు, ఎమ్మెల్యే అని అనలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ లీడర్ అనో అనలే, డిప్యూటీ సీఎం అని అన్నారు. ఇట్లుంది కథ. చూద్దాం ఏం జరగబోతుందో. ఎందుకు ఈ వీడియో చేసిన అంటే, మరి గిన్నిసార్లు పోతున్నటువంటి రేవంత్ అన్న మరి గిన్నిసార్లు పోతే కూడా ఎందుకు గుర్తుపడతలేరు? ఒక్కసారి 2 సార్లు పోయినంటే 60 సార్లు 70 సార్లు పోతూనే ఉన్నాడు అన్న, ఇంకెందుకు గుర్తుపడతలేరు? ఇంకేమవుతుంది? ఎక్కడ లోపం జరుగుతుంది? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది చూపిద్దామనేటటువంటి ఆలోచనతో తర్వాత రేవంత్ అన్న ఆ వెనకాల నిలబడి ఇట్లా పోవుడు, రాహుల్ గాంధీ వెనకాల, వాళ్ళ వెనకాల అంటే మంత్రులందరికీ చెప్తున్నాడు అన్నట్టు ఆ వీడియోలో. అందుకే ఈ వీడియోలు కూడా వేయించుకున్నాడు సోషల్ మీడియాలో. రేవంత్ అన్న పోయిండు సిడబ్ల్యూసీ మీటింగ్కి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వెనకాల రేవంత్ అన్నే ఉన్నాడు, రేవంత్ అన్న వెరీ క్లోజ్ వాళ్ళతోటి. మీరు అనుకున్నట్టు రేవంత్ రెడ్డి పైన అధిష్టానం సీరియస్ లేదు, కోపంగా లేరు, రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ ఉన్నాడు, అధిష్టానంతో రేవంత్ రెడ్డి వెరీ 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 క్లోజ్, ఏం ఇబ్బంది లేదు, మంచిగానే ఉన్నారని చెప్పి ఇప్పుడు చెప్పుకోవడానికి అన్నట్టు. అట్లా కూడా ఉండొచ్చు. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.